నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి శ్రీచక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో శ్రీచక్రంని ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్క ఇంట్లోని ఉండాలి ఖచ్చితంగా అనడంతో అది పెట్టుకోవడం కరెక్టా కాదా, దాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని ఎలా పెట్టుకోవాలి, దానికి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేయాలి, ఇవేవి తెలియకుండా చాలా మంది ఇళ్లలో తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. కానీ ఇంకొకటి కూడా ఉంది ఇందులో సమస్య ఏంటంటే, కొంతమందికి పూజ రూమ్ అని అనేది కొంచెం సపరేట్ గా ఉంటుంది సొంత ఇల్లు అని అనుకునే వారికి. అలా కాకుండా కొంచెం రెంటెడ్ హౌసెస్ లో ఉండే వారికి అలాంటి సదుపాయాలు ఉండకపోవచ్చు. సపోజ్ ఒక కిచెన్ ఉంది, కిచెన్ లోనే కొంతమంది దేవుడి విగ్రహాలను కూడా పెట్టుకుని అక్కడే పూజించుకుంటూ ఉంటారు. అక్కడే శ్రీచక్రం కూడా పెట్టుకోవాలి అనుకుంటే తెచ్చుకుని పెట్టుకుంటున్నారు. చేసే పద్ధతి కరెక్టే అంటారా, లేకుంటే అసలు ఎవరు పెట్టుకోవాలంటారు? మీరు ఎప్పుడైనా కారు నడిపారమ్మా? మీరు లేదండి, నడపలేదు కదా. ఎవరైనా కారు కొనుక్కొని డైరెక్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోతారా? దాని గురించి తెలుసుకుంటారా? తెలుసుకుంటా. కనీసం ఒక 10 రోజులైనా సరే దాన్ని డ్రైవర్ని పెట్టుకొని డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి దానికి మళ్ళీ గవర్నమెంట్ సర్టిఫై చేస్తుంది నడపొచ్చు రోడ్డు మీదకి వెళ్ళి అని. ఫస్ట్ కార్ నేర్చుకుంటాము, మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేస్తాం కొన్ని రోజులు. నేర్చుకున్న వెంటనే రాదు, అప్పుడు కానీ మనం కార్ని యూజ్ చేయం. ఎందుకు అంటే మీకు సరిగ్గా నడపడం రాకపోయినా మీకు ప్రమాదం జరగవచ్చు, లేదా ఎదుటి వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు, జస్ట్ కార్ విషయంలోనే. అలాంటిది శ్రీచక్రం అంటే ఏంటంటే అందరు దేవతలు సమూహం. లలిత అమ్మవారి బిందువులో మధ్యలో ఉంటే చుట్టూ ఆవరణ దేవతలు అలాగా ఉంటారు. అంతమంది దేవతలను ఇంట్లో తీసుకుని పెట్టుకున్నప్పుడు మీరు చేయాల్సిన విధి విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఇంటికి ఎవరు చుట్టాలు వస్తున్నారు. చుట్టాలు వచ్చినప్పుడు చుట్టాలను ఎలా మర్యాద చేయాలనేది కూడా ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు రాగానే నవ్వుతూ తలుపు తీయడం, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, లేదా కాలు కొడుకోవడం నీళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఏం తింటారు అని ముందుగా తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి, ఏమండి మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి తింటుందా అని తెలుసుకోవడం. వాళ్ళు చెప్తారు, ఏమండి మా అమ్మాయి వంకాయ తినలేదు అనగా ఆ పదార్థాలు వండడం, వాళ్ళకి చక్కగా అన్ని మర్యాదలు చేయడం ఉంటుంది. ఏది ఇంటికి చుట్టం వస్తే అతిథి దేవో భవ అంటున్నాం. మరి ఇంతమంది దేవతలు ఉన్నటువంటి శ్రీచక్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన పద్ధతి తెలుసుకోవాలిగా. ఏ పద్ధతి తెలుసుకొని ఇంట్లో పెట్టేసుకొని ఏదో అలా ఇష్టం ఉన్నప్పుడు పూజ చేయడం, ఇష్టం లేనప్పుడు పూజ చేయకపోతే ఎలా ఉంటుందంటే, ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏదన్నా నాకు మూడు ఉన్నప్పుడు మీకు టీ ఇస్తానండి, నాకు మూడు ఉన్నప్పుడు మీకు భోజనం పెడతానండి అన్నట్టుగా ఉంటుంది. బాగోదు కదా అలాగంటే. అసలు అవునా కదా? మరి ఒక అతిథి గురించి అట్లా అన్నప్పుడు దేవతలు అక్కడ వచ్చేది, తీసుకొచ్చేది ఆవరణ దేవతలు, అందరు దేవతలను అక్కడ తీసుకొచ్చి పూజ చేస్తున్నారు. మరి ఆ పూజాది విధానంగానే మీరు కరెక్ట్ గా చేయగలిగితే, ఒక శ్రీచక్రాన్ని ఎవరైనా అసలు సరైన పద్ధతిలో తెలుసుకొని కనుక పూజ చేసి కుంకుమార్చన రోజు కనుక చేయగలిగితే, దానికంటూ మడి ఆచారాలు ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా కనుక చేస్తే అది ఎటువంటి ఫలితం ఇస్తుందంటే, ఇంక ఈ జన్మకి ఈ జీవితంకి ఇక్కడికి అయిపోతుంది. మీ జీవితం ఇంకా మళ్ళీ ఇంకో జన్మ ఉండదు. డైరెక్ట్ గా అమ్మవారి యొక్క లోకానికి వ్యక్తి వెళ్తాడు. అలా కాకుండా ఏదో ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టుగా, చుట్టాలు వచ్చారా, సరే నాకు ఇవాళ 3 ఉంది కాబట్టి మీకు బిర్యానీ పెడుతున్నాను, రేపు మరి నాకు సంబంధం లేదు, రేపంతా మీరు బయట తినేయండి, లేకపోతే మార్చుకొని ఇక్కడ ఉండండి, మిమ్మల్ని తాళం వేసి పెట్టేస్తాను రూమ్ లో అంటే వాడు బయటికి వెళ్ళలేడు, ఇంట్లోనే తినలేడు. ఓకే, అలా చేస్తున్నాం. అదొక పద్ధతి. అయితే ఆ పద్ధతి కూడా ఇప్పుడు సరే మీరు రోజు భోజనం పెట్టారు, ఒక 4 రోజులు ఉన్నారు చుట్టాలు, ఒక పద్ధతి ఉంటుందిగా, ఒక మర్యాద ఉంటుందిగా. చుట్టానికి మర్యాద ఇవ్వకపోతే ఇంకోసారి వస్తారమ్మా. పొరపాటును కూడా మీ ఇంటి వైపు రారు, ఎవరైనా అడిగినా రబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అంటారు. మరి ఒక వ్యక్తికి, మనుష్యులకి అలా ఉన్నప్పుడు దేవతకి ఎంత మర్యాద ఇవ్వాలనే స్పృహతో ఉండాలి. శ్రీచక్రము అంటే కేవలం అదేదో ఇలా చక్రం ఉందండి అన్నట్టు కాదు. ఆ చక్రం దగ్గర 100% ఆవరణ దేవతలు అందరూ అక్కడ ఉంటారు. మీరు చేసే ప్రతి పూజలో, మీరు చదివే మంత్రము, మీరు చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏదో బయటకు అన్నీ నేను చేస్తున్నానంటే సరిపోదు. మీ మనసు ఎక్కడుంది, మీ బుద్ధి ఎక్కడుంది, అది ఎంత స్వచ్ఛంగా ఉంది, అది ఎలా చేస్తున్నారు అనేది క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే మీకు ఫలితం ఉంటుంది. అర్థమైందమ్మా? ఎంతసేపు రోజు పూజ చేస్తున్నావు, నా కోరిక కోసమే చేసుకుంటా అంటే దాని కోరిక తగ్గట్టుగా దాని ఫలితం ఇస్తారు. కానీ ఎప్పుడైతే మీరు వాళ్ళ ప్రీతి అర్థం, మనకి పరమేశ్వర ప్రీతి అర్థం అంటాం, మనం అనడం అనేస్తున్నాం కానీ ఎంతవరకు చేస్తున్నాం పరమేశ్వర ప్రీతి అర్థం అని.
ఒక తల్లి పిల్లవాడికి వాడి ప్రీతి కోసం పెడుతుంది, ఎట్ ది సేమ్ టైం ఆమెకు కూడా ప్రీతి పెట్టడంలో. ఒక తల్లికి పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు మీరు గమనించండి, ఏదేదో చెప్పేసి అదిగో కాకంటుంది, ఇదిగో అంటుంది, అశుషో చూసావా అంటుంది, వాడు నోరు ఇలా తెరవని నోట్లో పెట్టేస్తుంది. లేకపోతే ఏదో వీడియో గేమ్ చేయబెట్టి అలా చూస్తూ ఉండగానే, అంటే తల్లి ఒక ఇదేంటి, ఫైనల్గా వీడిని ఎట్లాగొట్లా ఉద్ధరించాలి అని ఎలా అయితే ఒక తల్లి పిల్లవాడికి చేస్తుందో, అదే విధంగా ఒక భక్తుడు తన శ్రీచక్రాన్ని కావచ్చు, ఇంట్లో చేసేటువంటి నిత్య దేవత ఆరాధన కావచ్చు, అంత ఇష్టంగా చేయగలగాలి. అంత ఇష్టంగా చేసుకుంటే ఆ దేవత ఎలా రక్షిస్తుందంటే, ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, పిల్లవాడికి ఉద్యోగం రావట్లేదు, నేను ఒక మంత్రం చెప్తాను, అమ్మ ఇది లలిత సహస్రనామాల్లో ఫలానా 2 లైన్లు ఉంటాయి, అది చదువుకోండి అంటే, మా అబ్బాయి చదవండి, నేను ఏమైనా చదివేయమంటారా అంటుంటుంది ఆ తల్లి. అదేంటమ్మా మీ అబ్బాయి చదవాలమ్మా, అది ఎట్లాగా మీ అబ్బాయికి జాబ్ రావాలి, ఉద్యోగం రావట్లేదు, ఏమండి మా అమ్మాయి చదవరండి, వాళ్ళు ఏదో చదువుల్లో ఉంటారు, అంత నమ్మకాలు లేవని చదివేయమంటారా అంటే ఆ తల్లి ఎలా అయితే ఆరాటపడుతుందో, దేవత కూడా మన కోసం ఆరాటపడుతూ ఉంటుంది. అయ్యో వీడిని ఎలా ఉద్ధరించాలి, వీడు ఇంత ఇబ్బంది పడుతున్నాడే, అంటే నన్ను పూజించాడు, నన్ను పూజించినప్పుడు తను రుణపడి మనకేదో చేయాలని ఉంటుంది దేవతకి. ఎంత మీరు నిష్కల్మషంగా, ఎంత మీరు చక్కగా